హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు గురుద్వారా ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ టైం అనమాట గురుద్వారా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడడం. సో నాతో పాటు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో పాటే వచ్చేసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ఇలా మేము ఉండే ఏరియాలో అన్ని మతాలకు సంబంధించి ఇలా మందిర్, మసీదు, చర్చ్, గురుద్వారా ఇలా అన్ని మతాలకు సంబంధించినవి ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇలా వెళ్తూ ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది షూట్ చేశాను. సో వచ్చేసాము గురుద్వారాకి. చెప్పులైతే బయట విడిసేసి లోపలికి వెళ్ళిపోయాము. ఫస్ట్ టైం అండి నేను ఇలా లోపలికి రావడము. యాక్చువల్గా ఈరోజు అన్నదానం జరుగుతుంది. ఇలా అన్నదానం ఉన్నప్పుడు మాకు మొత్తం తిరిగి మైక్లో అనౌన్స్ చేస్తారు, పలానా టైంకి రండి అని చెప్పేసి. సో మేము వెళ్ళేటప్పటికి చాలామంది వచ్చేసి వెళ్ళిపోయి ఉంటారు. చాలా ఖాళీగా ఉంది. ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అన్నదానం కాబట్టి అందరికి ఒక ఎస్టిమేషన్ వేసుకొని తయారు చేస్తారు కాబట్టి. నాకైతే వీళ్ళు వడ్డించే విధానం నాకు చాలా బాగా అనిపించింది, చాలా పద్ధతిగా అనిపించింది. అంటే ఒక లైన్ అయిపోయేంత వరకు మనం నుంచునే అవసరం లేకుండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మనం కూర్చుంటే వాళ్ళే వచ్చి ఏమేం కావాలనేది పెడుతున్నారు. అంటే ఒక లైన్లో వెళ్ళిపోతే వాళ్ళకి ఈజీ అవుతుంది. బట్ మళ్ళీ తిరుగుతూనే ఉన్నారు. ఏదైనా అవసరమేమో, ఇంకా ఫుడ్ కావాలేమో, ఇంకో రోటీ కావాలేమో అలా అని చెప్పేసి. ఇక్కడ ఏమేమి ఇస్తున్నారో ఒకసారి చూసేసేయండి. ఇలా దాల్ అయితే ఇచ్చారు, దాల్ 2 రోటీ ఇచ్చారు. నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే వీళ్ళు ఇలా రోటీ ఇస్తున్నప్పుడు వాళ్ళు ప్లేట్లో కాకుండా మన చేతికి ఇస్తున్నారు. మనం దాన్ని అలానే తీసుకోవాలంట. 2 చేతులు చాపితే మనకు ఆ చేతిలో ఆ రోటీ అనేది ఇస్తారంట. నాకు అది చాలా స్పెషల్గా అనిపించింది. ఆ ఫీల్ బాగుంది. సో తర్వాత ఇలా కీర్ ఇచ్చారు. నేను ఈ అన్నదానానికి వెళ్ళక ముందు నాకు చాలామంది చెప్పారు గురుద్వారాలో కీర్ చాలా బాగుంటుంది, వాళ్ళు మందిర్లో ఇచ్చే ప్రసాదం కూడా చాలా బాగుంటుందని చెప్పి నాకు చాలామంది చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే కీర్ చాలా బాగుంది. ఈ పన్నీర్ సబ్జీ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. దాల్ కన్నా పన్నీర్ సబ్జీ చాలా బాగుంది. ఇలా 2 రోటీ ఇచ్చారు కదా, ఇంక ఇవ్వరేమో అని కాదు, అస్తమానం తిరుగుతూనే ఉన్నారు. మనం కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు. నేనైతే ఇంకో రోటీ తీసుకున్నాను. దీని తర్వాత మనకు ఏమేమి వస్తాయో చూసేసేయండి. మేము కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల ఖాళీగా కనపడుతుంది. సో చాలామంది వస్తారండి ఇలా అన్నదానానికి. తర్వాత ఇలా సలాడ్ ఇచ్చారు. సో ఇలా రోటీ వేసిన తర్వాత ఇలా జీరా రైస్ అయితే వేస్తారు. జీరా రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. లిమిటెడ్గా జస్ట్ 1 గంట మాత్రమే వేశారనమాట. మనకు ఇంకా కావాలంటే వాళ్ళు మళ్ళీ తిరుగుతూనే ఉంటారు, పెట్టించుకోవచ్చు. సో మేము ఇలా తినడం అయితే అయిపోయింది. ఏదైతే ప్లేట్లో వేస్ట్ మిగులుతుందో అది డస్ట్బిన్లో వేసి మనం ఎక్కడైతే వాష్ చేస్తారో అక్కడికి వెళ్ళి ఇవ్వాలన్నమాట. ఇలా మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి రావడం కాకుండా
మన చేతిలో ప్లేట్ తీసుకోవడానికి కూడా ఒక మనిషి ఉండి వెంటనే అవి వాష్ చేస్తున్నారు. నాకు చాలా పద్ధతిగా అనిపించింది గురుద్వారా అయితే. సో హ్యాండ్ అయితే వాష్ చేసేసుకొని మేము గురుద్వారా లోపలికైతే వెళ్ళాము. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి లోపల ఎలా ఉంటుందనేది. చాలామంది నాకులాగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు. సో నాతో పాటు చూసేసేయండి. సో గురుద్వారా లోపలైతే ఇలా ఉందండి. ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము. ఇలా చాలామంది ఇంకా తింటూ ఉన్నారు, ఒకసారి చూసేయండి. సో లోపలైతే ఇలా కార్పెట్లు అవి వేసి దాని మీద వైట్ క్లాత్ వేసి ఉంచారనమాట. ఫస్ట్ టైం అండి నేను వెళ్ళడం. చాలా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ పెట్టిన ఫుడ్డే కాకుండా ఈ లోపల కూడా మనకు ప్రసాదం అనేది పెడుతున్నారు. సో నాతో పాటు కొత్తగా గురుద్వారాని చూడని వాళ్ళు ఒకసారి చూసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. Thank you for watching. Bye bye.